తెలంగాణ ప్రభుత్వం బాబు జగజీవన్ రావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడము చాలా సంతోషకరంగా ఉందని టీఎస్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. అంబర్పేట ఎంఆర్పీఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వము నూతన సెక్రటరియట్కు అంబేద్కర్ నామకరణ చేయడము 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నూతన అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ కమిటీలో మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీని తీసుకోవాలని కోరారు. డాక్టర్ జగజీవన్ రావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉత్సవాలను ప్రతి సంవత్సరం ప్రభుత్వ తరపున నిర్ణయిస్తున్నందుకు మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నుంచి ప్రభుత్వానికి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. అట్లాగే ఈసారి దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బండి పక్కన పెట్టడాన్ని మేము ఎంఆర్పీఎస్ పరంగా స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. అంబేద్కర్ అంటే ఒక ఎస్సీల కోసమే కాదు, ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు అందరి కోసం పనిచేసిన వ్యక్తిగా గుర్తింపున్న వ్యక్తి. కానీ ఉమ్మడి రాష్ట్రంలో అంబేద్కర్ అంటే ఒక ఎస్సీ లెక్కనే, అంబేద్కర్ అంటే ఒక దళితుల లెక్కనే ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు చూసినాయి. కానీ అంబేద్కర్ అందరి వాడానే గుర్తించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. సెక్రటరియట్ కూడా అంబేద్కర్ పేరు పెట్టడం జరిగింది. పెట్టడమే కాదు, ఈ దేశంలో అంబేద్కర్ అణగారిన కులాలకు అండగా ఉండి సర్పంచ్ నుంచి మొదలు పెట్టుకుంటే జెడ్పీటీసీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నాయని అంటే, అన్ని కులాల వాళ్ళు రిజర్వేషన్ ఉందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యమే అనే విషయాన్ని ఎస్సీ ఎస్టీ బీసీలు గుర్తించాలని మేము మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ ఇళ్లలో అంబేద్కర్ ఫోటో పెట్టాలనేది కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ అందుకోసమే అంబేద్కర్ ఈ భారతదేశానికి రాజ్యాంగం రాసిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే విషయాన్ని గుర్తించిండు కాబట్టి 105 ఎత్తైన విగ్రహాన్ని పెట్టడం జరిగింది. 125 అడుగుల విగ్రహాన్ని పెట్టడం జరిగింది. దాన్ని మేము మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి నుంచి కూడా స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. ఖచ్చితంగా అంతే విధంగా కాకుండా కమిటీలో కూడా ఏదైతే వర్కింగ్ చైర్మన్గా మంత్రి తర్వాత ఏదో వర్కింగ్ చైర్మన్గా మా మాదిగా బిడ్డనే ఎంఆర్పీఎస్ 28 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమంలో ఎన్నో కేసులై జైలు పాలై అన్ని రకాలుగా జాతికి ఉపయోగపడిన వ్యక్తి.